మనం ఈ విధంగా మైకులు పట్టు స్టేజ్ల మీద ఎక్కి టెంట్లు వేసుకొని గల్లీలు గల్లీలు తిరుక్కుంటా మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, మా మతం నమ్మండి, మీ దేవుడు లేడు అని గల్లీ గల్లీ తిరుక్కుంటా అడుక్కుంటూ ఉంటే మన పిల్లలు ఇదంతా చూసి నిజంగా ఈ విధంగా మన జీవితాన్ని కూడా కులం కోసము మతం కోసము చేయాలేమో అనే భ్రమలో ఉండిపోతారు. రాబోయే జనరేషన్ 25 సంవత్సరాల తర్వాత మనం చేసే వాళ్ళ మైండ్లో ఇంపాక్ట్ చూపించి వాళ్ళు కూడా ఇదే విధంగా తయారైతే ఎక్కడికి పోతుంది ఫ్యూచరు? ఇంకా ఎవరు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, సొసైటీకి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని ఎవరు అనుకోరేమో. ఇప్పుడైనా మన పిల్లలకి కులం మతంతో మానవత్వం చూపించాలా, పక్కనున్న వాడికి సహాయం చేయాలా, ఆకలైన వాడికి అన్నం పెట్టాలా. ఇదే మానవత్వము. మానవత్వం ఉంటే గుడికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ దేవుణ్ణి పూజ చేయాల్సిన పని లేదు అని మన పిల్లలకు కనీసం నేర్పిస్తే బాగుంటుంది. వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇంత చిన్న జీవితంలో ఇదొక్కటేనా? ఎన్నో సంతోషాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వదిలేసి మనం ఎలాగో ఈ విధంగా ఈ విధమైన అట్మాస్ఫియర్లో ఉంటున్నాం. కనీసము మన పిల్లలైనా అటు కాకుండా కొంచెం మానవత్వం నేర్పించి మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో పెంచితే, సర్వే జన సుఖినో భవంతు అని నేర్పిస్తే బాగుంటుంది.